జోసెఫ్ విజయ్ సీఎంగా అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా తన ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. ఒక ఫిల్మ్ స్క్రిప్ట్ లాగా ఇద్దరు యాక్టర్స్ ఫేస్ టు ఫేస్. ఫిల్మ్స్ లో చూస్తే ఉదయనిధి జూనియర్, విజయ్ సూపర్ స్టార్. కానీ పాలిటిక్స్ విషయానికి వస్తే ఉదయనిధి 2 టైమ్ ఎమ్మెల్యే. ఆ విషయంలో విజయ్ కన్నా చాలా సీనియర్. తన ఫస్ట్ స్పీచ్ లోనే ఉదయనిధి సర్కాస్టిక్ గా కౌంటర్ ఇచ్చారు. మీకు పాలసీ గైడెన్స్ కావాలంటే మేమున్నాం, గైడ్ చేస్తామని. ఇది క్యాషువల్ జోక్ కాదు, మా ఎక్స్పీరియన్స్ ని అండర్ ఎస్టిమేట్ చేయకండి అని ఒక పొలిటికల్ రిమైండర్. తమిళనాడు పాలిటిక్స్ లో కామన్ నెరేటివ్ ఏంటంటే తమిళ్ కల్చర్, తమిళ్ లాంగ్వేజ్. ఏ పొలిటికల్ పార్టీ అయినా దీన్ని లైట్ గా తీసుకోదు. కానీ ఇప్పుడు రిలీజియన్ ఐడియాలజీ ఒక మేజర్ పొలిటికల్ డిస్కషన్ పాయింట్ లా మారుతుంది. డిఎంకే హిస్టారికల్ గా మేము నాస్తికులం అనే పొజిషన్ ని మెయింటైన్ చేసింది. కానీ రీసెంట్ ఇయర్స్ లో సనాతన ధర్మం అంటే హిందూయిజం మీద క్రిటిసిజమ్స్ చాలా అగ్రెసివ్ గా జరిగాయి. 2023 అక్టోబర్ లో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం ని ఇరాడికేట్ చేయాలి అని ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీలో సిమిలర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సెక్షన్ ఆఫ్ హిందూ ఓటర్స్ కి ఇది ఒక స్ట్రాంగ్ డిస్కషన్ పాయింట్ లా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే తమిళనాడు అంటేనే ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్. మదురై, చిదంబరం, రామేశ్వరం, పళని. కానీ డిఎంకే రూల్లో హిందూ టెంపుల్స్ కి కానీ వాళ్ళ ట్రెడిషన్స్ కి కానీ ప్రాపర్ గా రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ఒక వ్యూ ఉంది. ఇదే బీజేపీకి తమిళనాడులో ట్రాక్షన్ తెచ్చింది. బీజేపీ రీసెంట్ పుదుచేరి విక్టరీలో డైరెక్ట్ గా హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా రిలీజియన్ సెంటర్డ్ తమిళ్ కల్చర్ ని ప్రమోట్ చేసింది. అండ్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో తమిళనాడులో కూడా ఇదే స్ట్రాటజీ వాడొచ్చు. విజయ్ ఎంట్రీతో తన హిందూస్ అండ్ టెంపుల్స్ వైపు ఎలాంటి అప్రోచ్ తీసుకుంటారు అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా సెక్యులర్ అని ప్రొజెక్ట్ చేసుకున్నాడు, కానీ అది ఇప్పుడు వర్క్ అవ్వకపోవచ్చు. స్టాండ్ తీసుకోవాల్సిందే. దీనికి తోడు టీవీకేకి క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బెనిఫిట్ అయిందని పొలిటికల్ రూమర్స్ పెరుగుతున్నాయి. డిఎంకే అండ్ బీజేపీని కౌంటర్ చేయడానికి విజయ్ ప్రో హిందూ అవుతారా లేదా మైనారిటీ అపీస్మెంట్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో షేర్ చేయండి.